ఇక నేటి కాంపిటేటివ్ యుగంలో విద్యార్థులు యువత మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించి గ్రంథాలయాలను ఎక్కువగా సందర్శించే అలవాటు పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి అన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన లైబ్రరీ డే వేడుకలను ఆయన హాజరయ్యారు. గ్రంథాలయాలు జ్ఞానానికి హృదయ స్పందన వంటివని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఇవి బలమైన పునాది వేస్తాయని కలెక్టర్ అన్నారు. విద్య పేదవారి తలరాతను రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుందనే నినాదాన్ని గుర్తు చేస్తూ ప్రతి విద్యార్థి పుస్తక పఠనాన్ని నిత్య అలవాటుగా మార్చుకోవాలన్నారు. విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా గ్రంథాలయాల్లో అందుబాటులో ఉన్న అపారమైన జ్ఞాన సంపదను వినియోగించుకుని సమాజంలో గొప్ప నాయకులు ఎదగాలని ఆకాంక్షించారు. గ్రంథాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనలు, బుక్ ట్యాక్స్ పఠన కార్యక్రమాలు విద్యార్థులను, సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మన చైర్మన్ గారు కూడా ఈ పాఠకులు విద్యాన కొరకు మిగతా పుస్తకాలు చాలా ఉన్నాయి. పిల్లలకు కావాల్సిన పుస్తకాలు చాలా ఉన్నాయి. ప్రోగ్రాంలో ఈ వారం విద్యా వారోత్సవం కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈరోజు విద్యా వారోత్సవం కార్యక్రమంలో మన జిల్లాలో లైబ్రరీ డే కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఇక్కడ జిల్లా లైబ్రరీలో కానీ కొన్ని మండలాల లైబ్రరీస్లో కానీ, దీంతో పాటు స్కూల్స్లో కూడా ఎక్కడైనా పబ్లిక్ రీడింగ్ గ్రూప్స్ ఉన్నాయో అక్కడ అన్నింటిలో కూడా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. సో ఉద్దేశం అంటే మీ అందరికీ తెలుసు, బేసికల్గా టు ప్రమోట్ రీడింగ్ హ్యాబిట్స్. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ లైబ్రరీ యాజ్ అ ప్లేస్? సో స్టార్టింగ్లో స్కూల్స్ నుంచి రీడింగ్ హ్యాబిట్స్ తప్పకుండా ప్రమోట్ చేయాలి. ఎందుకంటే రీడింగ్ హ్యాబిట్స్ చాలా వరకు తగ్గుతున్నాయి. కారణం కూడా మీ అందరికీ తెలుసు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఆర్ డ్రాబ్యాక్ ఫర్ ద రిడక్షన్ ఇన్ ద రీడింగ్ హ్యాబిట్స్ ఇస్ because of the extensive use of mobile. That extensive use of mobile కావచ్చు, or many youth they are becoming goalless, they are wandering here and there. సో అటువంటి కూడా మళ్ళీ తగ్గించాలి అంటే ఈ రీడింగ్ హ్యాబిట్స్ అంటే చాలా అవసరం. సో మొబైల్లో తగ్గిస్తూ, మొబైల్ యూసేజ్ తగ్గిస్తూ, వేరే డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో తగ్గిస్తూ పబ్లిక్ రీడింగ్ రూమ్స్లోనే, పబ్లిక్ రీడింగ్ రూమ్స్ కావచ్చు, మండల లైబ్రరీస్ కావచ్చు, జిల్లా లైబ్రరీస్ కావచ్చు, అక్కడ మన ఇంట్రెస్ట్ ప్రకారం బుక్స్ చదవడం. బుక్స్ కూడా మీకు తెలుసు, ఇట్ క్యాన్ బి కాంపిటేటివ్ బుక్స్, ఇట్ క్యాన్ బి ఫిక్షన్ స్టోరీస్, ఇట్